అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు మెత్తళ్ళు ఇగురండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఎండు మెత్తళ్ళు తీసుకున్నానండి, ఈరోజు వచ్చాయి. దీంతో ఇగురు చేస్తున్నాను. దీంతో చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చండి. ఫ్రై చేసుకోవచ్చు, టమాటాలోను, వంకాయలోను, అలాగే చింత చిగురు, మామిడికాయ, అలా చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇవి ఎండు మెత్తళ్ళు శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్నాను. దీనికి కొంచెం ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, మీడియం సైజు. అలాగే ఒక టమాటా తీసుకున్నాను. మెత్తళ్ళు కొంచెం వండుతున్నానండి ఈరోజు. అలాగే ఈ ఉల్లిపాయని పొట్టు తీసి చక్కగా కడిగి ముక్కలుగా కోసుకోవాలండి ఈ ఉల్లిపాయ. అలాగే ఒక టమాటా. ఇవి మా పెరట్లో కాసిన కాయనండి, అప్పుడే కోసి ఇలా ముక్కలుగా కోసాను. కాయ పండింది, పై కలర్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ. అలాగే స్టవ్ వెలిగించి దాగబెట్టానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు ఈరోజు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు మెత్తళ్ళు తల తోక కూడా తీసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో చాలా చిన్న ముళ్ళు ఉంటాయి, అవి నమిలేయొచ్చండి. ఫ్రైగా కూడా చేసుకుని తినొచ్చు. వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఈ మెత్తళ్ళని. కొందరు మెత్తళ్ళనే మేమంటాం, కొందరేమో నెత్తళ్ళు అంటారు. అలాగే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఇవి ఫ్రై అయిపోయినాయండి. వేరే గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం పసుపు వేయాలండి. పసుపు వాడటం చాలా మంచిది ఆరోగ్యానికి, యాంటీబయాటిక్ కదండి. మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేసుకోవాలండి సాల్ట్, ఎందుకంటే అవి ఉప్పు నీటి ఫిష్ కదండి ఎండు మెత్తళ్ళు అనేది. కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇలా మనకి తెలుస్తుంది కదండి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. దీనిలో చివరికి వేసుకోవాలండి ఈ ఎండు మెత్తళ్ళు అనేవి. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసి కొంచెం బారుగా పెద్దగానే కోసాను, అయినా కూడా టమాటా చెట్టు నుంచి తెంపిన కాయ కదండి, మగ్గిపోతుంది. అలాగే దీనికి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం టమాటా మగ్గిన తర్వాత వేయాలి. కారం కూడా వేసానండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇగురు కూర కదా కొంచెం, అందుకు కొంచెం వాటర్ పోస్తున్నాను. దీనిలో మనం చేసే రెసిపీని బట్టి ఒక్కొక్క కూరలో ఒక్కొక్క విధంగా చేస్తాం కదండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా రోజులైందండి తిని. ఇవి అమ్మ వాళ్ళు ఇదివరకు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కూర ఉడుకుతూ ఉండగానే ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండు మెత్తళ్ళని వేసుకోవాలండి. దీనిలో ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు మెత్తళ్ళు వేసాను కదండి, ఈ వాటర్ పోసి కొంచెం దగ్గర పడిన తర్వాత వేయాలి. ఇవి వేసి ఇలా కలపాలండి. అయిపోయిందండి. ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి. ఇలా గార్నిషింగ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి ఎండు మెత్తళ్ళు ఇగురు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.